రేవంత్కు ఢిల్లీలో పరాభవం అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ అని ఒక చక్కటి వార్త రాసిండు. ఒక చక్కటి వార్త. అసొంటి పరిస్థితి అసొంటి దాఖలాలు నిజానికి చాలా తక్కువ ఉంటాయి. ఇట్స్ వెరీ రేర్ కేసెస్, ఇట్స్ వెరీ రేర్ కండిషన్స్లో ఉంటాయి. ఒక ముఖ్యమంత్రికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు పట్టించుకోలేకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈగో ఏ రకంగా దెబ్బతింటుంది, ఆయన మళ్ళీ తిరిగి దెబ్బతీయాలనుకుంటే ఆ పార్టీకి ఏ రకమైన నష్టం జరుగుతుందో ఇక అందరికీ తెలిసిందే. ప్రతిదీ కూడా సిల్లీగా వార్తలు రాసేస్తూ ఉన్నారు. జనాల కష్టాల గురించి ఇంత ఇన్డెప్త్ ఎవడు రాయడు, బట్ వ్యక్తిగత జీవితాల గురించి ఏలు పెట్టి వాసన చూసి మరీ చెప్తా ఉంటారు. ఇట్లా నిజానికి ఇవే నిజాలని. నిన్న వెలుగులా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏమైందో కేసీఆర్కు సంభాషణ రాస్తాడు. వాడంతలా వాడాడు ఉండడు, పీకడు, సావాడు. వీడి ఇమాజిన్ చేసుకుంటా రైట్ కేసీఆర్ ఇది అని ఉంటాడు. ముగుతాడు వేస్తున్న కేసీఆర్ అని వాడు వార్త రాస్తాడు. ఇట్లా మోపైనరు పత్రికలు. ఏం చేద్దాం, మన కర్మ అదిగా. వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. ఇటువంటి జర్నలిస్టులు ఉన్నందుకు బాధపడాలి అప్పుడప్పుడు. మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనలు పక్కకు. 4 పేర్లను సిఫార్సు చేసిన రాహుల్ గాంధీ, 3 పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం. వాకిటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున ఖర్గే ససేమీరా అన్న సీఎం. ఆది శ్రీనివాస్ కోసం పట్టు. మహబూబ్ నగర్ నల్గొండ బైర్లపై ఇక పీఠముడి పడ్డదట. వాస్తవానికి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగకపోవట్లేదు కదా, ఇది కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక ఇక అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ఇక ఎన్నికల కోడ్ నిర్వహిస్తుంది, రేపు నిర్వహిస్తుంది అనగా ఇవాళ మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ఎన్నికలు వచ్చినప్పుడు రేపు ఎన్నికల కోడ్ అనగా ఇవాళ మంత్రివర్గ విస్తరణ అయిపోతుంది. ఇక వాళ్ళకి చేయడానికి పని ఉండదు, వాళ్ళ మంత్రులైన పేరు ఉంటుంది. ఇదే ఇక ఓ పని చేయరి, మీ ప్రభుత్వం దీపోని ఎవరి ఇండ్లాలు కూర్చొని మంచిగా అన్ని మంత్రిత్వ శాఖలు పంచుకొని మీ ఇంటి ముంగట ఒక బోర్డు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని పాలాభిషేకం చేయించుకోరు. మీ దండలకు మీరే, మీ ఫోటోలకు మీరే అంటుంటారు. వాస్తవానికి ఏమంటారు, లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి రాజకీయం అన్నంగా. కేసీఆర్ గతంలో చేయలేదా, వాడి చేయలేదా, వీడి చేయలేదా, రొంపి చేయలేదా, రోత చేయలేదా, రోత తినలేదా, మన్ను తినలేదా, మసాలా తినలేదు, ఇవన్నీ ఎందుకు భయ్? నువ్వు వచ్చినావు, నువ్వు జనాలకు ఏమి ఇస్తావో చెప్పు. ఇప్పుడు ఏడాదికైనా చేయాలి, 2 ఏళ్ళకైనా చేయాలి, 3 ఏళ్ళకైనా చేయాలి కదా. ఆ ఇనిషియేటివ్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఏమైపోతా ఉందంటే, ఇవాళ చూడండి మీరు, ఒక ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉండడం వల్ల ఈయన యొక్క బిజీ స్కెడ్యూల్ వల్ల ఆ విద్యా సంస్థలను, విద్యారంగాన్ని పట్టించుకోలేకపోతాడు. టు బి ఫ్రాంక్, ఎందుకు మనకు ఒక రాజ్యంలో వెనక నుంచి చూసుకున్నా కూడా మంత్రులు ఎందుకుంటారు? రాజ్యాన్ని చూసుకోవచ్చు కదా. ఏ రాజుకైనా ఇంకొకటి బాధ్యతలు అప్పచెప్పాలని ఎందుకు ఉంటుంది? రాజుకు ఒక ఈగో ఉంటుంది, ఒక బలుపు ఉంటుంది, ఒక నియంతలాగా వ్యవహరిస్తాడు. బట్ మంత్రివర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తుండే? వెనకట రాజుల కాలంలో కూడా రాజులు ఎందుకుంటుండే? ఆర్థిక మంత్రి ఎందుకుంటుండే? ఉపాయాలు ఇవ్వడానికి ఒక మంత్రి ఎందుకుంటుండే? ఆర్థికానికి సంబంధించి ఈ యొక్క ఆరోగ్యానికి, ఈ యొక్క పేదల యొక్క వాళ్ళకి ఆరోగ్య సమస్యలకు, వాళ్ళకి వెసులుబాట్లకు సంబంధించి మంత్రిత్వ శాఖలు ఎందుకుంటుండే? ఏ రంగంలో వెనకటనే కనిపెట్టిరు మంత్రిత్వ శాఖలు ఎంత ఉపయోగకరం, ఎంత ముఖ్యం అనేవి. రాజు కేవలం రాజులాగానే ఉంటుండే. ప్రతి సమస్యకు, ప్రతి పరిష్కారం కోసం ఒక మంత్రి ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయింది? మంత్రులను నియమించాలంటే ఈ యొక్క ప్రజారాజ్యంలో, ఇది ప్రజారాజ్యం వీళ్ళు చెప్పింది, మళ్ళీ చిరంజీవి ప్రజారాజ్యం కాదు, కాంగ్రెస్ అంటే ప్రజారాజ్యం అన్నారు. దాని గురించి చెప్తున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో మనం 2025లో బతుకుతా ఉన్నాం. 2025లో కూడా ఇంకా కూడా స్వేచ్ఛ లేదు. మరి ఏ మంత్రిని ఎప్పుడు పెట్టాలనే దానికి సముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలా అవి ఎవడి స్వేచ్ఛ వాడుకుంటుంది, ఎవడి కోరికలు వాడుకుంటాయి. బట్ ఇనిషియేటివ్గా, ఇమీడియట్గా నువ్వు ప్రజల కోసం ఒక మంత్రిని నియమించాల్సిన బాధ్యత నీ మీద ఉంటుందా ఉండదా?